అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మనందరి జీవితంలో చాలామందిని ప్రేమించి మోసపోయాం. ఎవరి మీదైతే ఎక్కువ ఆశలు పెట్టుకున్నామో, ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించామో వారే ఈరోజు మన గుండె లోపల తన్ని వెళ్ళిపోయారు. వారే మనల్ని గాయపరిచారు. ఈరోజు ప్రేమించి ధనాన్ని కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. పూర్వదినాల్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఈరోజు మనుషుల్ని ప్రేమించి పిచ్చివాళ్ళుగా మనం తయారయ్యాం. కానీ నేను అంటున్నాను, వాళ్ళందరినీ ప్రేమించి మనం ఏం సాధించగలిగాం? వారందరినీ ప్రేమించి మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? ధనాన్ని ప్రేమించాం, పదవిని ప్రేమించాం, సౌందర్యాన్ని ప్రేమించాం, ఉన్నతమైన వారందరినీ ప్రేమించాం, కానీ చివరాఖరికి మిగిలిందంతా ఒకటే, మనమే ఒంటరిగా మిగిలిపోయాం. కానీ ఈరోజు దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను, ప్రభుని ప్రేమించి చూడండి, మీ పడిపోయిన స్థితిని నా ప్రభు మార్చబోతున్నారు. ఇన్నాళ్ళు మనుషుల్ని ప్రేమించి ఎంతైతే నష్టపోయావో, నువ్వు ప్రభుని ప్రేమించి చూడు, ఆ నష్టాన్నంతా నా ప్రభు భర్తీ చేసి రెండంతల ఆశీర్వాదం చేత నా ప్రభుని నింపడానికి ఆశపడుతున్నారు. ఈరోజు బాధ ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యన కూడా సరైన ప్రేమలు లేవు. ప్రమాణం చేశారు కానీ అందరూ మాట తప్పేసిన వారే. పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. మానవ జీవితం ఎలా అయిపోయిందంటే అందరినీ మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఎన్నటికీ మోసం చేసే దేవుడు కాదు. దేవుడిని ప్రేమించే వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ మాట చదవగలిగితే, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరము కాలేదు. దేవుడు తన ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎట్లాంటివంటే, మానవుడు ఎవరు ఊహించలేని ఘనమైన కార్యాలు తనని ప్రేమించే వారి కొరకు ప్రభు సిద్ధపరిచారు. దావీదు ప్రభువుని ప్రేమించాడు, అందుకే మందను మేపుతున్న వాడిని ప్రభు తీసుకెళ్లి సింహాసనం మీద ఎక్కించాడు. హిజ్కియా ప్రభువుని ప్రేమించాడు, అందుకే మరణకమైన రోగం వచ్చినా అతడు ప్రార్థించగా 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. అబ్రహాము దేవుని ప్రేమించాడు, అందుకే ఎవ్వరికీ రాని ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకి ప్రభు దయచేశారు. ఈరోజు నేను అంటాను, ప్రేమించే వారిని దేవుడు మోసం చేయడయ్యా, ప్రేమించే వారిని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టయ్యా. ఎంత గొప్ప కార్యాలు దయచేస్తారంటే, వాస్తవానికి నేను ఎప్పుడైతే మరణ పడకలు ఉన్నప్పుడు నేను ప్రభువుని ప్రేమించడం ప్రారంభించానో, ఈరోజు ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఎన్నడూ ఊహించని సింహాసనంపైకి ప్రభుని ఎక్కించారు. మా కుటుంబాలు కూడా ఎన్నడూ ఊహించలేనంత బలమైన పాత్రగా ప్రభు వాడుకోవడం ప్రారంభించారు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, మీరొక్కసారి ప్రభుని ప్రేమించి చూడండి. దేవుని ప్రేమిస్తే మీరు రేపటి రోజు ఎట్లాంటి సాక్ష్యాలు చెప్తారంటే, అయ్యా మేమన్నడూ ఊహించలేదు ప్రభు మాకు ఈ స్థితి ఇస్తాడని, ఎన్నడూ ఊహించలేదు మేము గృహాలు కట్టుకుంటామని, ఎన్నడూ ఊహించలేదు గర్భఫలం వస్తుందని, ఎన్నడూ ఊహించలేదు మా పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్తారని, ఎన్నడూ ఊహించలేదు మా అప్పులు తీరిపోతాయని. ప్రభు మన ఊహించలేని ఆశీర్వాదాలు తనని ప్రేమించే వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, రండి మనందరూ కలిసి ప్రభుని ప్రేమిద్దాం. రాబో దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనందరం బలమైన సాక్షులుగా నిలబడదాం. ఈ వీడియో చూస్తున్న మీ హృదయములు చాలా బాధ ఉంది. అయ్యో వాళ్ళందరినీ నమ్మి మోసపోయానని బాధపడుతున్నారు. ఇంక వాళ్ళ కోసం ఆలోచించడం మానేయండి, ప్రభు కోసం ఆలోచించండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం ఆలోచించండి. హృదయపూర్వకంగా ప్రేమిద్దాం. ఆయన మన దగ్గర ఏది ఆశించే దేవుడు కాదు. మనుషులైతే ఆశిస్తారేమో కానీ దేవుడు ఆశించేదంతా ఒకటే, నీ హృదయంలో మొదటి స్థానం. ఆ ఒక్క స్థానాన్ని ప్రభుకిచ్చి నువ్వు నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టు. గొప్ప సాక్షిగా నువ్వు పడిన చోటే నా ప్రభుని నిలబెడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్.